మనకి గోవాలో అయితే ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో మన తెలుగులో కూడా చాలా ఉన్నాయి రెస్టారెంట్స్ మనకి. సో అందులో అయితే నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, సో ఫ్రెండ్స్ గుద్దోళ్ళకి ఆకలి అవుతుంది. రాత్రికి వేసిన గుద్దోళ్ళ దింగి తిన్నాం. చికెన్, ఫిష్, ఒట్టాకాయలు, ప్రాన్స్ ఏమేమో తిన్నాం. ఏం అర్థం కాలే. ఇవాళ లాస్ట్కి రొట్టెలు తింటాం, పుల్కాలు తింటాం. ఎల్లిపాయలు అయితే నేను జైలు వేసుకొని వచ్చిన. పాలక్ పనీర్ మై ఫేవరెట్. చూస్తారా పాలక్ పనీర్ వేసుకో. వాయమ్మ ఊరినాయన పెద్ద పెద్ద పీసులే ఉన్నాయా. ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. త్రీ చియర్స్ బేబీ. నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసి పాడతాయి ఇంకా ఒట్టకాయలలో. త్రీ చియర్స్ బేబీ. సో ఫ్రెండ్స్ నేనైతే సముద్రాల రెస్టారెంట్ దగ్గరికి వచ్చాను. చూస్తారు అక్కడ సముద్ర ద స్పైస్ ఆఫ్ ఆంధ్ర అని చెప్పి రెస్టారెంట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ కళ్యాణ్గూడ దగ్గర అవుతుంది. ఇక మన తెలుగులో ఏమని చెప్పి ఫుడ్ అని చెప్పి చూస్తుంటే నాకు ఇది కనిపించింది. మాకు ఫుల్ ఆకలి అవుతుంది, నాకు ఏం అర్థం కాలేదు. సో మన తెలుగులో రెస్టారెంట్ ఏమైనా ఉందా అని చెప్పి కళ్యాణ్గూడ సైడ్ వస్తుంటే మాకైతే ఇదైతే కనిపించింది. సముద్ర ద స్పైస్ ఆఫ్ ఆంధ్ర, ఓకేనా, అదనమాట రెస్టారెంట్ పేరు. ఇక్కడ అయితే వాళ్ళ మెన్యూ అయితే రాసి పెట్టిరు. జర మంచిగా పెద్దగా ఉందని చెప్పి లోపలికైతే వచ్చేసాను. చూస్తారుగా. సో వచ్చి యాక్చువల్లీ మేమే ఫస్ట్ అనమాట. ఆఫ్టర్నూన్ 1 అవుతుంది ఇప్పుడు షార్ప్. ఫుల్ ఆకలి అవుతుంది ఎందుకంటే నేను ఫుల్ ఫాస్టింగ్లో ఉంటా కదా. సో కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి వచ్చినాము. ఇక మా వాళ్ళు చూడు కూర్చుడా. పిల్లలు ఏంది మొత్తం సాఫ్ చేసి పాడేసిరు. ఒట్టకాయలు ప్లేట్లు మొత్తం సాఫ్ చేసి పాడేసారు. నేనైతే పన్నీర్, పాలక్ పన్నీర్ విత్ రోటీ తిన్నా. ఇక మా వాళ్ళు అయితే వెజ్ థాలీలు, నాన్ వెజ్ థాలీలు మొత్తం లట్టాలట్ట గుద్ది పాడేసారు ఒట్టకాయలు. ఎట్లా ఉంది మన ఫుడ్? ఎట్లా ఉంది? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ప్రైసెస్ ఎట్లా అనిపించినాయి మీకు? చాలా రీజనబుల్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, డిలీషియస్గా ఉంది ఫుడ్ అంతా. మన తెలుగు కనుక నియర్ బై కళ్యాణ్గూడ కనుక వస్తే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ మన ఓనర్ని కూడా చూపిస్తాను. నాకైతే ఇక్కడ ప్లేట్లలో ఏం లేవు చూపిద్దామంటే ఆల్రెడీ నేను తిన్న పన్నీర్ అయితే చూసారు మీరు ఆల్రెడీ. మొత్తం గుంజి కొట్టేసి రాకల మీద ఉన్నారు కాకలు. సో ఓనర్ని అయితే చూపిస్తే అక్కడైతే ఉన్నాడు అన్న మహేంద్ర కదా మీ పేరు? ఎస్. సో అన్న అయితే మహేంద్ర అనమాట. హాయ్ అన్న. హాయ్ హాయ్, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. సో రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. నార్మల్గా మేము గోవాకి వచ్చి కింద మీద అయిపోతుండే, లైక్ ఎక్కడ పోయినా టూ ఎక్స్పెన్సివ్ ఉండే ఫుడ్ అయితే. ఓపెన్గా చెప్తున్నా, ఎక్కడ పోయినా టూ ఎక్స్పెన్సివ్. ఏది పడితే అడ్డమైన ఆయిల్ ఏది పడితే అదే చేస్తారు. బట్ నాకు ఎందుకంటే మన తెలుగు మీద ఒక నమ్మకం కాబట్టి వచ్చిన. అండ్ ఇది కూడా ఆంధ్ర రుచులు. ఆంధ్ర ఉంది, నార్త్ ఇండియన్ కూడా ఉంది మన దగ్గర. సో మన వాళ్ళు అయితే చాలామంది స్పైసీ కోరుకుంటారు. స్పైసీ కోరుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా రారి. నాకు పాలక్ పనీర్ అయితే నిజంగా చెప్తాను, టు బీ ఆనెస్ట్లీ గుద్ద వాళ్ళగా మంచిగా చిల్లీ స్పైసీ ఉంది, చాలా బాగుంది. నాకు మంచిగా 3 పుల్కాలు తినేసిన, 2 తినేటోని 3 తినేసిన. ఆకలి మీద ఉన్న కాడి నిమ్మకాయలు ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నా. సో ఇది వచ్చేసి అడ్రస్ ఎక్కడ ఉందా ఎగ్జాక్ట్లీ? యాక్చువల్గా ఇది కలంగుట్ ఆల్మోస్ట్ పార్కింగ్ దగ్గర. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 200 మీటర్స్ లోపలికి వస్తే మనది ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది సముద్ర ఆంధ్ర రెస్టారెంట్ అనేసి. ఇక్కడ మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఆంధ్ర థాలీ అండ్ నాటుకోడి, మన మటన్కి సంబంధించి అన్ని ఐటమ్స్ దొరుకుతుంది. లైక్ బేజా, పాయా అండ్ ఇంకేముంది మందు ఎస్పెషల్ మందు. అరే మన దగ్గర లిక్కర్ కూడా సర్వ్ చేయబడుతుంది. అన్నీ ఉన్నాయి మన దగ్గర ఐటమ్స్. మీకు స్పైసీ కావాలంటే స్పైసీ లవర్స్కి అయితే ఎస్పెషల్లీ ఇచ్చి పడేస్తాం మనం. సో టు బీ ఆనెస్ట్లీ యాక్చువల్ నేను మందు తాగుదామని వచ్చిన. బట్ మాకు ఏంటంటే ఫ్లైట్ ఉంది ఈరోజు, షాపింగ్ చేసుకునే ఉంది. సో అందుకనే మందు అయితే తాగలేకపోయినా. మేబీ నెక్స్ట్ టైం కనుక వస్తే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తా తప్పకుండా బ్రో. సో చాలా బాగుంది అన్న, టు బీ ఆనెస్ట్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ విధంగానే మన అందరికి తెలుగు వాళ్ళకి కానీ ఎవరికైనా సేమ్ సర్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్లానే సర్వ్ చేస్తాం. అండ్ మన దగ్గర ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంది. అండ్ ఫుల్ మీల్స్ వచ్చేసి 190 రూపీసే మన దగ్గర. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా రావచ్చు, ఇక్కడ ట్రై చేయండి. మీకు డెఫినెట్గా 100% మీ టమ్మీస్ సాటిస్ఫై అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రెస్టారెంట్లో అన్న వాళ్ళు అయితే తింటారు. అన్న మీరు ఎక్కడి నుంచి? విజయవాడ. మీరన్నా అందరు విజయవాడ. మరి ఈ స్పెషల్గా ఇక్కడికే రానికే కారణం ఏమైనా ఉందా? ఇప్పుడు 3 కిలోమీటర్ బై వాక్ చేసుకుని వచ్చాం. ఎందుకంటే దిస్ ఇస్ అవర్ మన ఆంధ్ర ఫుడ్. ఎస్, ఎక్సలెంట్. ఇంటిలో తిన్నట్టు ఉంది భోజనం, ఇంటి భోజనం.
సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, అంటే అన్న వాళ్ళు యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నాకు ఎవరో తెలియదు, బట్ వాళ్ళ మాటల్లో మీరు విన్నారు. పుదీనా సో మీకు అర్థమైపోయింది. ఆంధ్ర భోజనం చెప్పడానికి పుదీనా పచ్చడి, ఆవకాయ, కాలీఫ్లవర్ ఫ్రై, ఓకే, బెండకాయ ఇగురు, పప్పు, టమాటా, సాంబారు, రసం, అప్పడం, పెరుగు, ఇంకేంటి ఆంధ్ర భోజనం. వెజ్ థాలీ అనేది వెజ్ థాలీ. సో చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్. మీరు కనుక నియర్ బై ఉంటే తప్పకుండా రావాలి, మీరు ఖచ్చితంగా రావాలి. సముద్రాల ద స్పైస్ ఆఫ్ ఆంధ్ర. డన్ 3 cheers బేబీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ రామ్ కూడా ఉన్నాడు. మరి రామ్ ఏమని చెప్పాలనుకుంటారా మీరు? అసలు ఆ ఫుడ్ విషయంలో అయితే కనుక ఎక్సలెంట్. అసలు మీరు రోజు ఇక్కడే తింటారా? ఇక్కడే ఎప్పుడు వచ్చినా గోవా ఇక్కడే, గోవా ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటాను పక్కా. మీరు ఎక్కడ మీది ప్రాపర్? రాజమండ్రి. రాజమండ్రి. మామూలుగా గోవాకి వస్తే కనుక ఖచ్చితంగా రామ్ అయితే ఇక్కడనే తింటాడు, పక్కా ఫిక్స్ ఇది. సో మీరు కనుక వస్తే ఖచ్చితంగా మినిమం మంది వేసుకొని పెట్టుకోరి. మాకు ఎందుకంటే ఫ్లైట్ ఉంది కాబట్టి ఇప్పుడైతే మంద ఆయనకి టైం అయితే కుదరదు కదా. సో అదనమాట, గోవా నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. సో మేము ఉన్న బిల్డింగ్ ఇదే అనమాట, బాగా బీచ్కి నియర్ బై ఉంటుంది. దానిష్ భాయ్ అండ్ ఆల్సో రాకేష్ భాయ్, ఓకే, వాళ్ళ రిసెప్షన్ నెంబర్ అయితే నేను కింద చూపిస్తాను. నేను చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ద బెస్ట్ ఫ్లాట్స్ వి గాట్ ఇన్ గోవా ఫర్ రీజనబుల్ ప్రైజెస్. ఎస్ డెఫినెట్లీ. ఏరా పిల్లలు, గోవా నుంచి వెళ్ళిపోతాం, ఏమైంది, ఉంటారా పోతారా? విన్నామంటారా అయ్యా? ఒట్టకాయలు విన్నామంటారంట. సో మేమున్న రిసెప్షన్ నెంబర్ చూస్తారు కదా, మీరు కాంటాక్ట్ అయితే యుల్ గెట్ ద బెస్ట్ ప్రైజెస్. బాగుంది, చాలా బాగుంది, నీట్గా ఉన్నాయి బాయ్, చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. కదా సేమ్ డబుల్ ఏం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మొత్తం మాల్వీలు మొత్తం ఐదుగురు గుద్దలు రాయరు ఒక బెగ్గులా మొత్తం మాల్వీలు పూరా బడికే జారే మ్యా హమారి పట్టే దేగో జారే దేగో. సో ఫ్రెండ్స్ చూస్తే మన వాళ్ళ మొత్తం చెక్ ఇన్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మేమైతే గోవా ఎయిర్పోర్ట్ లాంజ్లోకి అయితే వచ్చినాం. అటు ఇటు గుద్దలు పెట్టుకొని అటో కార్డు ఇటో కార్డు తీసి బోయపాటి దగ్గర అయితే 15 కార్డులు ఉన్నాయి. ఆ కార్డు ఈ కార్డు పెట్టి తెంగినాం. అటు ఇటు చేస్తే మొత్తం అందరికి యాక్సెస్ 1 2 3 4 5 ఇగో 5 రాయేషనా ఓజీ 5 మెంబర్స్కి యాక్సెస్ వచ్చింది. యాక్చువల్లీ మన కార్డ్స్ అయితే యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ. 5 మెంబర్స్కి యాక్సెస్ వచ్చింది. వాళ్ళ కార్డు వీళ్ళ కార్డు తెగిపోయినాం, లోపలికి వచ్చినాం. కాంప్లిమెంటరీ ఫుడ్ ఉంటుంది తెలుసుగా మీకు. సో కార్డ్ యాక్సెస్ ఉంటే కాంప్లిమెంటరీ ఉంటుంది. పన్నీరు, చికెన్, రొట్టెలు అయితే తెచ్చుకున్నా. చాలా చిన్న లాంచ్ బాయ్, చాలా చిన్న లాంచ్ చూసారా, చాలా చిన్న లాంచ్, కానీ ఇక బార్ అవుతుంది. ఇక మొత్తం మన అయితే ఫారినర్సే ఉన్నారు అక్కడ వెనకాల, వాళ్ళు అయితే తాగుతారు. నేనైతే ఇక పన్నీర్ అయితే పెట్టుకొచ్చుకున్నా. రొట్టె, పన్నీరు, చికెన్ టేస్ట్ ఎట్లా ఉంది చెప్తా. నాకు యాక్చువల్లీ తినాలని లేదు, ఇక మన వాళ్ళు తింటారు. రెండు బీర్లు అయినా ఆల్రెడీ బయట గుద్దవాలి ఆగొచ్చామా. సో చూద్దాం మరి ఫుడ్ ఎట్లుందో, మరి బయట ఫుడ్ కూడా తెలియాలి మనకు కూడా. జస్ట్ స్వీట్ ఉంది, పర్లేదు. ఆకలి మీద ఉంటే ఏదైనా పోతాను. అన్నీ పెట్టుకోసుకున్నాయి, నూడిల్స్, స్వీట్ కార్న్, సలాడ్, పొటకాయలు, చికెను, చీజ్ శాండ్విచ్ అంట. అది చాయ్ తెచ్చుకున్నాం లాస్ట్కి. అటు చాయ్ సగం నీళ్ళు కలిపిండు, సగం పాలు కలిపిండు. మళ్ళీ ఏందో నాకు అర్థం కావట్లేదు బేటా వారియర్. లాస్ట్కి ఏదో డిప్టీ అన్నాడు. ఇదేందో డిప్టీ చూద్దాం ఆగురు. ఇగో డిప్ చేస్తున్నా, కలర్ మారుతుంది, డిప్ కొట్టిన కొద్ది కలర్ మారుతుంది. పక్కన చక్కెర పొట్లం అయితే వేసిండు. ఏ చాయ్ 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 సమోసే, ఇక చక్కెర పొట్లం అంట, రిఫైన్డ్ షుగర్ అంట. ఆడైతే వాడు అలా తంబాకు కలుపుకుంటుండు బెటా. వాడు బోలో తంబాకు కేసరి అంటాడు. వాడు తంబాకు నిజంగా రైసైనా వాడు ఒకటి అలా తంబాకు తెచ్చి పోసుకుంటున్నాడు. ఏ సమోసే రాయస్ అనేది మొత్తం తెగిపోయింది. ఉట్టకాయలు ఒక చూడు, రాయస్ అనేది మొత్తం దారం దిగి లోపల పడ్డాయి. ఏంది నేను తిరుగుతున్నా లేకపోతే ఇది తిరుగుతుందా నాకు అర్థం కావట్లే. 3 cheers బేబీ. 200% సర్ఫ్ నీళ్ళు ఇవి, 200% సర్ఫ్ నీళ్ళు. నేను చెప్తున్నా రేపు పొద్దున ఎరగా పెడుతుంది.
నువ్వు తాగేసా నాకొద్దు. సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే గోవా ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. చూస్తారా కరెంట్ అయితే పోయింది, ఎయిర్పోర్ట్లో కరెంట్ పోయింది. ఎవడన్నా ఒత్తినా కూడా తెలియదురా, లోపల ఎవడన్నా ఒత్తినా కూడా క్లౌడ్స్ చూడు ఒకసారి. ఇగో చూస్తారు కదా, మనం బ్యాక్ టు పెవిలియన్ అనమాట. మనం అయితే ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మన లగేజ్ దగ్గరికి అయితే వెళ్ళాలా. మరి బ్యాగులు ఇస్తారా లేకపోతే దెంగిపోతారా చూద్దాం. ఏమంటావు? ఇండిగో ఫ్లైట్లో వర్స్ట్ సర్వీస్ అంటే వర్స్ట్ సర్వీస్. వాటర్ బాటిల్ కూడా లేదు, వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు, ప్లాస్టిక్ గ్లాస్, పేపర్ గ్లాస్లో ఇచ్చారు వాటర్. ఎరుపు మౌంట్స్. నేనేం మాట్లాడదలుచుకోవాలి, నో కామెంట్స్.